క్షణం జగిత్యాల జిల్లా నుంచి ఒక భారీ సంచలన వార్త మనకు అందుతుంది. జగిత్యాల రాయకల్ ప్రధాన రహదారిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలో ప్రస్తుతానికి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రాయకల్ మండలం జగిత్యాల ప్రధాన రహదారి మనం ప్రస్తుతానికి సింగారావుపేట దగ్గర ఉన్నాము. ఇది భారీ వర్షాల కారణంగా వాగుపై వరద నీరు ప్రవహించడంతో ఈ రహదారిని అధికారులు మూసివేశారు. వాహనదారులు ఎవరైనా వచ్చే ప్రయాణికులు వేరే కిష్టంపేట మీదుగా అల్లీపూర్ మీదుగా రాయకల్ కానీ జగిత్యాల వెళ్లాల్సిందిగా అధికారులు చెప్తున్నారు. సింగరావుపేట గ్రామం వద్ద చోటు చేసుకున్న తాజా పరిణామం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. అసలు సింగరావుపేట దగ్గర ఏం జరిగింది? క్షణాల్లోనే పరిస్థితి ఎందుకు ఇంత ఉద్రిక్తంగా మారింది? గత 2 రోజుల నుంచి కురిసే వర్షంగా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. డ్యామ్ మీదకి వాటర్ పోతున్నాయి. అటు ఇటు ప్రజలు పోవడం మస్తు అవస్థలు పడుతున్నారు. 2 రోజుల నుంచి చెప్పంగా కూడా అటు నుంచి ఇటు దాటుతున్నారు. కొంచెం ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కొంచెం బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ప్రతి సంవత్సరం 2-3 రోజులు ఇట్లనే ఇబ్బంది పడుతుంది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. మేము దగ్గర ఉండి కొంచెం దాటిస్తున్నాం. కొంచెం దయచేసి అర్థం చేసుకొని ప్రజలు కూడా ఒక 2-3 రోజుల దాకా అత్యవసర ఉంటేనే బయటకు వెళ్ళండి, లేనిచో వెళ్ళకండి. ప్రజలకు ఎప్పుడైనా మీకు ఇబ్బంది ప్రతిసారి ఇలానే జరుగుతుంది. మీరు ప్రభుత్వానికి విన్నవించుకున్నారా? ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా న్యూస్లలో వచ్చింది, ఎన్నోసార్లు చెప్పాము కూడా, ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రభుత్వం వచ్చారు. అవును, ప్రతిసారి ఇట్లనే అవుతుంది. ఒక్కరోజు కాదు, 2-3 సార్లు అవుతుంది ఇలానే ప్రతి సంవత్సరం. చాలా ఇక్కడ అనంతరం దగ్గర ఉన్న మీకు పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇక్కడ ప్రతిసారి సంవత్సరం ఎప్పుడు ఇలానే జరుగుతుంది కాబట్టి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం ఏంటంటే ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. 2-3 సార్లు ఇట్లనే ప్రతి సంవత్సరం 2-3 సంవత్సరంకు ఎన్నిసార్లు వర్షం కొడితే అన్నిసార్లు ఒకటే రోజులో మొత్తం బ్రిడ్జ్ ఎక్కుతుంది. ఎక్కిందంటే అటువైపు గేట్లు ఇటువైపు గేట్లు ప్రజలు మస్తు అవస్థలు పడుతున్నారు చాలామంది. మేము ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మేము అందరం ఇక్కడ ఉండి కొంచెం అన్నిటిని చూసుకుంటున్నాం. కొంచెం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. నిన్న కూడా బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మొత్తం ఇదంతా చెత్త చెదరం బాగుండే. గ్రామ పంచాయతీ సిబ్బంది మేము అందరం దగ్గరుండి 2 జేసీబీల సాయంతో మొత్తం చెత్తనంతా తీసి అవతల సైడ్ వేసినాము. నిన్న చాలా అవస్థ ఉండే. ఇంకా మొత్తం చెత్త అంతా నిండిపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది మేమందరం కలిసి దగ్గరుండి జేసీబీ తోటి అంతా చెత్త అంతా తీసేపించినాం. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మా సింగరావుపేట గ్రామంలో గల రొడ్డాం నీటి ప్రవాహం రొడ్డాం నుంచి ప్రవహించడం వలన రాకపోకలకు బస్సులకు కానీ మోటార్ సైకిళ్ళకు కానీ ఇబ్బంది అవుతున్నది. కావున గ్రామ ప్రజలు వేరే గ్రామాల వాళ్ళు దీన్ని గ్రహించి కిష్టంపేట మీదుగా జగిత్యాల పోయే వాళ్ళు పోగలరని తెలియజేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఇబ్బందులు దొరికిపోతాయని మా యొక్క ఆకాంక్ష. ఎల్నీలో ప్రభావం వల్ల వర్షాలు లేవన్నారు గవర్నమెంట్ శాస్త్రజ్ఞులు. కానీ భగవంతుని దయ వలన వర్షాలు కురిసి రైతులకు మంచి జరుగుతుంది. కానీ మా ఊరికి మాత్రం ఈ బ్రిడ్జి కాక బాగా ఇబ్బందులు పడుతున్నాం.
అటు చూస్తే జగిత్యాల ధర్మపురి హైవే పై ఒకవైపు స్థానికుల హడావిడి, మరోవైపు స్తంభించిన రాకపోకలు. అసలు ఈ హైవే పై ఉన్నట్టుండి ఈ హై టెన్షన్ కు కారణమేంటి? మీరిప్పుడు మన News9 టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. జగిత్యాల రాయకల్ మెయిన్ రోడ్డు దృశ్యాలు. గ్రౌండ్ జీరోలో పరిస్థితి క్షణక్షణానికి మారుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అధికారుల పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారా? ఈ సంచలన ఘటనకు సంబంధించిన మరింత గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సింగరావుపేట నుంచి మన జగిత్యాల టౌన్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ కుమార్, అసలు సింగరావుపేట దగ్గర గ్రౌండ్ జీరోలో పరిస్థితి ఏంటి? జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా అంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రభుత్వ ఆచారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మన జగిత్యాల జిల్లా ధరంపురి ప్రధాన రహదారిపై ఉన్నాము. ఇక్కడ అనంతారం రొడ్డం దగ్గర వాగు పొంగి పొర్లుతున్నది. వాహనదారులు కావచ్చు, ఇటు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, ఎవరు కూడా ఇటు రావద్దని అధికారులు అయితే చెప్తున్నారు. జగిత్యాల ధర్మపురి హైవే పై రాకపోకలు ఎప్పటికీ పునరుద్ధరించే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్?